RS2 మైలేజ్ ఎంత వస్తుందో చెక్ చేద్దామని. 45 50 మైలేజ్ ఇస్తుంది. ఇంకా అయిపోలేదు పెట్రోల్ అయితే. హలో రైడర్స్, వెల్కమ్ బ్యాక్ టు వచ్చాను. విజ్ఞాన్ రైడర్ 46 ఎలా ఉందని అయితే మంచిగా ఉన్నా. ఈరోజు ఏంటంటే కంటెంట్ RS2 మైలేజ్ ఎంత వస్తుందో చెక్ చేద్దామని. బైక్ మొత్తం నిన్న సాటర్డే రోజు మొత్తం వర్షం పడ్డది. ఇలా సండే మొత్తం తుక్కు అయిపోయింది. మైలేజ్ అయితే చెక్ చేద్దాం. ఆల్రెడీ లీటర్ తీసుకున్నా పెట్రోల్. ఇంకా ఇంట్లో ఉంది, అయిపోతే లీటర్ పెట్రోల్ వస్తా. ఎంత వస్తుందో చెక్ చేద్దాం. ఇది స్టార్ట్ అవుతుందా లేదా? స్టార్ట్ అవుతుంది కానీ ఆఫ్ అవుతుంది. లాస్ట్ ఒక 1 కిలోమీటర్ పోతే వచ్చు, అంతే. 1 or 2 అంతే. ఆల్రెడీ ఏర్పడుతుంది, కట్ ఆఫ్ అవుతుంది. ఇక మీరు ఈ మైలేజ్ చెకింగ్తో కన్క్లూజన్ తీసుకోవచ్చు. RS2 తీసుకోవాలనుకుంటే నేను ఫస్ట్ చెక్ చేసినప్పుడు అప్పుడు ఫస్ట్ సర్వీసింగ్ అయిపోయింది, అంతే. 600-700 కిలోమీటర్స్ తిరిగింది. అప్పుడు ఈ మైలేజ్ చెక్ చేస్తే 44.9 అట్లా వచ్చింది. ఇప్పుడు ఎంత వస్తుంది తెలియదు. ఇప్పుడు 11,000 కిలోమీటర్స్ తిరిగింది, అంటే థర్డ్ సర్వీసింగ్ అయిపోయింది. ఇప్పుడు చెక్ చేయాలి. ఏడా అయిపోతుందో తెలియదు. నేను చెక్ చేసేది మళ్ళీ సిటీలో కాదు, హైవే మొత్తం హైవేనే. ఇక A to Z మొత్తం హైవే, పెట్రోల్ ఫుల్ నుంచి ఎంటీ దాకా. మళ్ళీ తర్వాత ఫుల్ ట్యాంక్, ఈ వీడియో తర్వాత ఫుల్ ట్యాంక్ చేయించి ఫుల్ ట్యాంక్ ఎన్ని కిలోమీటర్స్ వస్తుందో అది కూడా చెక్ చేస్తా. అంటే అది అన్నీ సిటీ ఏడు తిరుగుతాడు. ఓలైనా హాఫ్ లీటర్ చెక్ చేస్తారు, కానీ నేను లీటర్ చెక్ చేస్తా. చూద్దాం, అంటే మీకు క్యాలిక్యులేషన్ అవసరం లేకుండా అయిపోయిందా. అయిపోయింది మొత్తం. ఇంకా వస్తుంది. చెక్ చేసుకొని మొత్తం ఫ్యూల్ అయితే అయిపోయింది. స్టార్ట్ అయితే లేదు బైక్. ఇప్పుడు పెట్రోల్ వద్దాం. ఇంకోసారి చెక్ చేద్దాం ఏమైనా స్టార్ట్ చేద్దాం. అర్థమైపోయి ఉంటుంది ఆల్రెడీ, స్టార్ట్ అయితే లేదు బైక్. లీటర్ బాటిల్ అంటే 1.25 బాటిల్, కానీ లీటర్ పెట్రోల్. ఇంత కష్టం ఎప్పుడు పెట్టారు బైక్ అయితే, ఇదే ఫస్ట్ టైం. ఆల్రెడీ ఇది ఒకటి ఉంది, ఒకవేళ అయిపోయిన తర్వాత పోసుకొని పెట్రోల్ బంక్ దాకా పోయేటట్టు చూద్దాం. ఇప్పుడు స్టార్ట్ అవుతుందా లేదా.
స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు బైక్. రీస్టార్ట్ చేద్దాం. రీస్టార్ట్ అయిపోయింది. ఒక 60-70 మెయింటైన్ చేస్తా స్పీడ్. ఇది BS6 RS 200 పల్సర్. గేర్లు కూడా నార్మల్ వేయాలి, బాగా ఇట్లా వేయద్దు. గేర్ ఎంత ఇస్తా దీంతో కన్క్లూజన్ తీసుకోదు ఇక. RS 200cc 199.5cc. స్పీడ్ అవుతుంది ఇప్పుడు 58, 59. ఇక మళ్ళీసారి ట్రై అయ్యి ఇక మైలేజ్ చెకింగ్. ఎందుకంటే ఇప్పటికే దీనికి ఎంత బాధైతే నాకు అర్థమైపోతుంది లోపల పంపుకి. ఇట్లనే ఊరికి వేస్తే పెట్రోల్ అయిపోయాక ఇవ్వద్దు. మీకు 3 పాయింట్స్ ఉందా పెట్రోల్ ఓపియాలి అంతే. లాస్ట్ 3 పాయింట్స్కి వచ్చిందంటే అయిపోయాయి, ఆగద్ది ఇక. పెట్రోల్ ఓపించేసేయాలి. హైవే సిటీలోనే ఇది కాదు, హైవే ఇది మొత్తం హైవేనే ఇక. లీటర్ పెట్రోల్ వచ్చిన ఎంత వస్తుంది. ఇది రీల్స్లో కూడా అప్లోడ్ చేస్తాను ఇన్స్టాగ్రామ్లో. ఏదైనా ఫాలో అయ్యేనోళ్ళు ఉంటే, ఏదైనా ఫాలో కానోళ్ళు ఉంటే ఫాలో కండి పోయి. ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తాను. మళ్ళీ ఇంకోటి, మన నిజామాబాద్ చుట్టుపక్కల కానీ ఇందలో చుట్టుపక్కల కానీ వాళ్ళని రైడింగ్ ఇష్టం ఉన్నోళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు ఉంటే నాకు DM అయ్యారు ఇన్స్టాగ్రామ్లో. ఎందుకంటే నాకు సోలో చేసి బోర్ వస్తుంది. ఒకసారి గ్రూప్ రైడింగ్ వేద్దామని ఎందుకు అనిపిస్తుంది. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేస్తే చూద్దాం, నెక్స్ట్ వీక్ ఎటన్నా ప్లాన్ చెప్తా ఎటు పోను. మీకు ఇష్టం ఉంటే అది ఒక గ్రూప్ తయారు చేస్తాను ఇన్స్టాగ్రామ్ అన్న వాట్సాప్లో అన్న. 2.3 కిలోమీటర్స్ తిరిగింది. ఎంత అవుతుందో చూద్దాం. నాకు తెలిసి ఇప్పుడు 44 ఇస్తుంది కావచ్చు, అప్పుడు 45 అంటే ఇప్పుడు 44 అట్లా ఇస్తుంది కావచ్చు. ఇంకొద్దిగా స్పీడ్ తగ్గిద్దాం, బాగా ఎక్కువైపోతుంది. 75 వెళ్ళిపోయినా. లోడ్ పడద్దు అంటే బైక్ మీద మైలేజ్ చెక్ చేసేటప్పుడు లోడ్ పడద్దు. ఒకవేళ అట్లా చెక్ చేసుకోవచ్చు అంటే అట్లా కూడా చెక్ చేసుకోవచ్చు 100 స్పీడ్లో అట్లా. అట్లా నాకు తెలిసి 34, 36 ఇస్తుంది. ఎంత చూపిస్తుంది చూద్దాం సార్. 11,410 తిరిగింది ఇప్పటికి. 49 చూపిస్తుంది. అమ్మో 49 ఇది 49 చూపిస్తుంది మైలేజ్ లీటర్కి. ఇగో కావాలంటే ఇప్పుడు ఇదిగో 49 అందిస్తే ఇక నిజంగా దండేస్తా దీనికి. దండం పెడతా 49 ఇస్తే మాత్రం. 49 అంటే ఆదిలాబాద్ పోవచ్చు ఇప్పుడు మనం. ఆదిలాబాద్ చుట్టుపక్కల పోవచ్చు ఇక స్ట్రైట్ వెళ్ళిపోతే. అట్లా వెళ్ళిపోనుగా మళ్ళీ యూటర్న్ తిరుగుతాయి ఒక దగ్గర. అయితే ఇప్పుడు చెప్పినా కదా మీ ప్లాన్ అంటే, వాళ్ళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే నాకు ఇన్స్టాగ్రామ్లో DM ఇవ్వరి. నాకు కూడా సోలో రైడింగ్ చేసి బాగా బోర్ వస్తుంది. అసలు ఏడుకోవాలని కూడా అర్థమవుతలేదు. అదే గ్రూప్ ఉంటే వాళ్ళు ఒకరు ఏదో ఒకటి చెప్తారు, అడ్వైజ్ ఇస్తారు, అటు ఇటు అని. గ్రూప్లో వెళ్ళిపోవచ్చు మంచి హైవే మీద. అంటే మోటో రైడింగ్ కాదు, నార్మల్ వాళ్ళు అయినా సరే హెల్మెట్, ఒక బైక్ ఒక హెల్మెట్ ఉంటే అయిపోయాయి రెడీ. నేను అద్దన కెమెరానే ఉండని అవసరం లేదు. ఒక హెల్మెట్, ఒక బైక్, ఒక మనిషి. ఒక్కళ్ళు వచ్చినా సరే, అంటే గ్రూప్ రైడింగ్కి ఒక్కళ్ళు వచ్చినా సరే, ఇద్దరు వచ్చినా సరే, ఎంతమంది వచ్చినా సరే నెక్స్ట్ వీక్ వెళ్ళిపోవచ్చు మనం. అంటే నాకు ఇప్పుడు ప్లాన్ ఏంటంటే మన ఆర్మూర్ సిద్ధిలో గుట్టకు ఉంది. మీరు ఓకే అంటే నాకు ఇన్స్టాగ్రామ్లో DM వేయరు, లేకపోతే కామెంట్ చేసినా సరే. కామెంట్ కూడా చూస్తా అప్పుడప్పుడు కాదు, ప్రతి ఒక్క వీడియో కామెంట్ చూస్తాను. మీరు కామెంట్ చేయరు. ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేసే బదులు ఇన్స్టాగ్రామ్లో DM వేసింది బెస్ట్. ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తే దానికి DM వేసేది ఇంట్రెస్ట్ ఉన్నారు. 5.2 అయితే తిరిగింది. ఇది స్లోప్ ఉంది కాబట్టి ఏం కాదు.
యాక్సిడెంట్ నుంచి వచ్చేటప్పుడేమో ఎక్కుడు ఉంది, ఇప్పుడు స్లోప్ ఉంది. ఇప్పుడు ఎంత చూపిస్తుంది చూద్దాం. ఓ ఇప్పుడు 57 చూపిస్తుంది. దీనికి అయింది బైక్కి 57 అయింది. ఇది బిఎస్ యావరేజ్ ఫ్యూల్ ఎకానమీ 57. అమ్మో దీనికి ఏమైంది? ఇది RS 200 లేకపోతే RS 125. ఇంకా 125 లేదు, 200 ఉంది. కానీ నాకు అట్లా అనిపిస్తుంది మైలేజ్ చూస్తే. యావరేజ్ ఫ్యూల్ ఎకానమీ 49 చూపించింది, ఇప్పుడు 57 చూపిస్తుంది. అంటే ఏమైనా అయింది మోటార్కి ఇట్లా లోపల? మోటార్కి మీటర్కి ఏమైనా అయిందే ప్రాబ్లమే. 6.2. ఎంత మంచిగా ఉంది వ్యూ ఈ నుంచి. ఇదంతా అడివే. ఇది వ్యూ, కెమెరా వ్యూ ఎట్లా అనిపిస్తుందో కామెంట్ చేయరు. కొద్దిగా పైకి లేపిన అంటే ముంగట కనిపిస్తలేదంటే కొద్దిగా పైకి లేపిన. మీరు తొందరగా ఒక 1000 సబ్స్క్రైబర్స్ చేస్తే GoPro తీసుకుంటే డైరెక్ట్ అంతే. మీరు షేర్ చేస్తలేరు ఎక్కువ మటుకు, అదే నాకు కొద్దిగా మైనస్ అనిపిస్తుంది. నేను మాత్రం ఇవాళ మస్తు ఎక్సైటెడ్గా ఉన్నా మైలేజ్ ఎంత వస్తుందో అని. హుషారు ఉంది మొత్తం, హుషారుగా ఉంది. అంటే మీడియం బాగా లేదు, డల్ లేదు, మీడియంలో ఉంది. ఇప్పుడు 7.6. అయితే ముందు ఇట్లుండే కావచ్చు, ఇప్పుడు ఇట్లా అయింది అంతే. యాంగిల్ కరెక్ట్గా అనిపిస్తుందా లేదా? నాకు గోల్ ఏంటంటే ఏడు దాకా కనిపించాలి, స్పీడ్ మీటర్ అయితే కనిపించాలి కెమెరాలో. కానీ కెమెరా కొద్దిగా ఇక నా ఫాల్టే తీసుకున్నాడు. ఇక లో బడ్జెట్లో వస్తుంది కాబట్టి తీసుకున్నా, లో బడ్జెట్లో వస్తుందని. ఇది కెమెరా పేరు Canon CX11. ఫ్లాష్ లైట్ కూడా ఉంటుంది దీనికంటే. ఇంట్లో వ్లాగింగ్ చేసే వాళ్ళు అని ఉంటారు కదా, ఇంటి వ్లాగింగ్ కానీ ఏదైనా వ్లాగ్స్ చేసేటప్పుడు, మోటో వ్లాగింగ్ కాకుండా వేరే అవి వేసినప్పుడు పనిచేస్తుంది ఫ్లాష్ లైట్, మంచిగానే వస్తుంది అది కూడా. ఇక మళ్ళీ 5K ఇది 5K కెమెరాని తీసుకున్నాను. అది పాపం మోసుకుని అంటున్నారు, ఎదురుగడ్డ మీదకి వస్తుంది మొత్తం, బరువు మొత్తం దాని మీద, బలం మొత్తం దానికే ఇచ్చేసి పెట్టేసి ఎత్తను ఊరుకోబోతున్నాడు. 8.7. ఎందుకనే నేను ఎప్పుడు 4కి ఇంటి నుంచి వెళ్ళిన, ఇప్పుడు 4:38 అవుతుంది. 4కో 4:10కో వెళ్ళిన, ఇప్పుడు 4:40 అవుతుంది. కొద్దిగా ఎండ తగ్గేటప్పుడు వెళ్దామని వెళ్ళిన, ఇప్పుడు నార్మల్ ఉంది, ఇప్పుడు ఏమి ఎండ అనిపిస్తలేదు. అదే 1-2 అట్లా వెళ్తే నా ఈపు మొత్తం విమానం మొత్తం అవుతుండే. ఇప్పుడు మీడియం నార్మల్ ఉంది, కూల్గా ఉంది. మళ్ళా సన్ కూడా వెనకకుండు, నీడ ఏర్పడుతుంది ఆల్రెడీ మీకు ఇక్కడ. అయితే బైక్లో కొన్ని మాడిఫికేషన్స్ చేద్దాం అనుకుంటున్నా, కానీ ఇంట్లో పర్మిషన్ కావాలి నాకు. మా అమ్మని అడిగిన తర్వాత చేసుకో అంటే, దీన్ని కూడా మమ్మీ పర్మిషన్ అంటే అడగాల ఇక. మళ్ళీ ఇప్పుడు దీన్ని ఊకునేది అమ్మనే ఇక. నేనుగా ఊకునేది మాత్రం మా అమ్మకి కంఫర్టబుల్గా ఉంటుంది ఏదైనా. ఆల్రెడీ ఇప్పటికీ స్టాండ్ పెట్టి అని అంటుంది, కానీ దొరుకుతలేదు నాకు. చేపిద్దామని కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. అంటే వెనక కుక్కున్న తర్వాత ఇట్లా లెఫ్ట్ సైడ్ పట్టుకుంటారు కదా, ఇలా స్టాండ్ ఇలా కింద వెనక రైట్ సైడ్ నుంచి పట్టుకుంటారు కదా, ఆ రైట్ హ్యాండ్తో పట్టుకునేది మళ్ళీ ఇటు వెనకకి జారిపోకుండా లెఫ్ట్ సైడ్ అవి రెండు అయితే అయిపోయినట్టే ఇక. మమ్మీకి ఈజీగా కంఫర్టబుల్. ఇప్పుడు కొద్దిగా అన్కంఫర్టబుల్ ఉంది, ప్రాబ్లం అవుతుంది ఆల్రెడీ. ఇప్పుడు బాగా దూరం అంటే భయపడుతుంది అమ్మ కూడా బైక్ మీద. కొద్దిగా అది వెల్డింగ్ ఏదో ఒకటి చేపించింది నాకు. మళ్ళీ దీనికి వెల్డింగ్ అన్నా పొక్కలన్నా భయం అనిపిస్తుంది దీనికి చేయించుడు. వెల్డింగ్ చేయించుడు అయినా ఇప్పటికీ ఏది లేదు అసలు, చిన్న ఘాటు కూడా లేదు. ఇవి ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ తప్ప వెల్డింగ్ ఏవి లేవు. ఆ మిర్రర్స్ కూడా యూజ్ చేసిన, ఎందుకంటే ప్రతి ఒక్కడు ఏడుకినా అన్నింటినీ గెలుపుతుంది ఫస్ట్. ఇవేంది అద్దాలా, ఇవేంది తింగుతురు, లూజ్ అవుతుంది, మళ్ళీ మనం టైట్ చేసుకోవాలా. ఆ టూల్ బాక్స్ తీయాలా, మళ్ళీ టైట్ చేసుకోవాలా. ఒకడు వస్తాడు ముట్టిపోతాడు, లూజ్ అయితే మళ్ళీ టైట్ చేసుకోవాలా. ప్రాబ్లం అవుతుందని చెప్పు నాకు రీచేసినాయి.
ఆ లుక్స్ మాత్రం మస్తు ఉండే. ఆ లుక్స్ అంటే ఆ కష్టం మీద పక్కకు పెడితే లుక్స్ మాత్రం బైక్ మస్తు ఉండే. ఇంకా వింగలెట్స్లా ఉండే మొత్తం. 11.4 నాకు తెలిసింది. లెంత్ పెరిగిపోతుంది కావచ్చు వీడియో. లెంత్ పెరిగితే పార్ట్ 1 పార్ట్ 2 డివైడ్ చేస్తాం. లెంత్ పెరగకపోతే నార్మల్ వస్తుంది. ఒక 20 minutes లోపల వస్తే అప్లోడ్ చేస్తా. పెరిగిందంటే కష్టం. పార్ట్ 2 డివైడ్ చేస్తుండే 1/2. అక్కడికి ఏమైనా తెలుగు ఉందా? పక్క నుంచి కార్ వస్తుంది. ఆడేమో స్ప్లెండర్ కదా. ఓ గాడ్, స్ప్లెండర్ వాళ్ళకి మర్యాద కొద్దిగా. స్ప్లెండర్కి ఎక్సెల్కి ఇవి రెండు బైక్లలో తోపు అన్నట్టు. బైక్లలో అది స్కూటీలా, ఇది బైక్లలో. వీటి కొద్దిగా అంటే రెస్పెక్ట్ ఇవ్వాలి. టోల్గేట్ దగ్గరికి వచ్చేసినాం. 12.4 ఇక్కడ దాకా పోతుంది. నాకే తెలియదు. ఎక్కువ రేవ్ కూడా చేస్తారంటే ఎక్సైటర్ కూడా బాగా ఇస్తారు. మీడియం. ఓ అడ్డం రాకుర్రా బాబు. స్లో కావద్దు, స్పీడ్ కావద్దు, అట్లా పోవాలా, మీడియం పోవాలా. ఇప్పటికైతే స్పీడ్ 75 దాటలే. 75, 76 లాస్ట్ వచ్చిన. ఇప్పుడు ఎక్కాలి. ఇప్పుడు గడ్డ ఎక్కాల. నాకు తెలిసి ఎంత అయ్యేటట్టే ఉంది వీడియో. మంచిగా ఇలా సండే ఉంది. ఎంజాయ్ పండగ. నెక్స్ట్ వీడియో అంటే అది రీల్స్ అప్లోడ్ చేస్తాను. నాకు తెలిసి ఎక్కువ మటుకు అయితే ఇది ఇన్స్టాగ్రామ్ అని అప్లోడ్ చేస్తే ఏంటిదంటే చెప్పాను, ఫుల్ ట్యాంక్ చేస్తా బైక్ మొత్తం. ఎన్ని కిలోమీటర్స్ తిరుగుతుందో మొత్తం పెట్రోల్ అయిపోయేదాకా తిరుగుతా. ఎన్ని కిలోమీటర్స్ వస్తుందో అది ఇన్స్టాగ్రామ్ అప్లోడ్ చేస్తాను. అంటే మొత్తం తిరుగుడు అంటే ఫుల్ ట్యాంక్ చేసుకుని మొత్తం తిరిగా. డైలీ ఎంత తిరిగినో దాన్ని బట్టి పెడతా. డే బై డే. కార్ మాడిఫికేషన్ మస్తు చేసాను. స్విఫ్ట్ డిజైర్ ఆ వీల్స్ అలా చేంజ్ చేసాను. 15.1. ఇప్పుడు చూద్దాం ఎకానమీ. ఓహో 61. ఆ 44కే ఏమన్నా స్టోరీ పెట్టినా. ఇప్పుడు 61 వస్తుంది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలా? డైరెక్ట్ రీల్ పెట్టాలి ఇక. యావరేజ్ ఫ్యూల్ ఎకానమీ దీనికి అయింది లోపల పంపుకి. అదే అనిపిస్తుంది నాకైతే. పంపుకి అయిందా, బైక్కి అయిందా? ఫుడ్ లేదు కదా కరెక్ట్. 60-70 అయితే మెయింటైన్ చేస్తున్నా స్పీడ్. లాస్ట్ రైట్ 16 kilometers. అంటే గ్రూప్లో వేయచ్చు, మా ఫ్రెండ్స్తో కూడా వేయచ్చు, కానీ వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. అందుకనే మన సబ్స్క్రైబర్స్లో వాళ్ళని ఇంట్రెస్ట్ ఉంటే రావచ్చు అని అడుగుతున్నా. అంటే నా బైక్ మీద కాదు, మీ బైక్ ఉంటే మీ బైక్ హెల్మెట్ మాత్రం పక్కా కంపల్సరీ. హెల్మెట్, సేఫ్టీ గేర్స్ ముఖ్యం మనకు. హెల్మెట్, బైక్ ఉంటే రావచ్చు నాతోని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. నాకు సోలో తిరిగి బాగా బోర్ వస్తుంది. ఒక్కసారైనా గ్రూప్ రైడ్ ఒకసారి ట్రై చేద్దామని అనిపిస్తుంది. ఎవరైనా ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోరి ఫస్ట్. అట్లనే బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోరి, ఆన్లో పెట్టుకోరి. ఇంతకన్నా మంచి వీడియోస్ వస్తే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోరు. అంతే, నేను అడిగేది ఏం లేదు. ఇంకా థ్యాంక్స్. వీడియో అయిపోలేదు, థ్యాంక్స్ అని చెప్పాక పోకూరి. ఉంది ఇంకా మస్తుంది. చూడు, డైరెక్ట్ క్లైమాక్స్ పోకూర్రి. ముందు మధ్య అర్థం చేసుకోరు. ఎందుకంటే నేను ఇక్కడ బైక్ ఆఫ్ చేస్తుంది, ఎట్లా బైక్ కూడా ఎట్లా పోతుంది,
మీరు అర్థం చేసుకోరి, స్లోప్ ఉంది, ఎక్కుడు ఉంది, అన్నీ చూసుకొని మైలేజ్ కంక్లూజన్ అది క్యాలిక్యులేషన్ కూడా కరెక్ట్ చేసుకోండి.